యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము యోహాను పత్రిక 4వ అధ్యాయము మనము 16 నుంచి 21 వరకు మనం చూసుకుందామండి. ఇక్కడ ఏముందంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించినవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఇక్కడ మనకి ఏమని చెప్పుందంటే, దేవుడు మన ఎడల దేవునికి చాలా ప్రేమ ఉంది. మనం ఆ ప్రేమను మనము ఎరిగి ఉన్నవారమై ఉన్నాము. ఎలా అంటే, క్రియల ద్వారా, మనం చేసేటువంటి ప్రతి క్రియ ద్వారా మనము దేవుని ఎరిగి ఉన్నామో లేదో అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట. మనం దేవుని ఎరిగి ఉంటే దేవుని క్రియలు చేస్తాం, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుంటాం. దేవుడు ప్రేమై ఉన్నాడు. మనం దేవుడు యందు మనం నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడంట. ఇప్పుడు మరి దేవుని యందు నమ్మకం ఉండదు, దేవుని నమ్ముతున్నాము, లేకపోతే దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని మనం భక్తి చేస్తున్నామని చెప్పుకుంటాం. కానీ అది మరి భక్తి చేస్తున్నాం అనేది మన నోటితో చెప్తాం, కానీ మరి క్రియలు మనల్ని తెలియజేస్తున్నాయి. మనం దేవుణ్ణి నమ్ముకున్నామా లేదా, దేవునితో మనం ఉన్నామా లేదా, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడా లేదా అనేటువంటివి మనం ఏమైతే క్రియలు చేస్తున్నామో వాటి ద్వారా తెలుస్తుంది. అయితే మనము దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పి మన సహోదరుని ద్వేషిస్తే మనం దేవుని ప్రేమించిన వాళ్ళం కాదు అని బైబిల్ చెప్తుంది. అలాగే ప్రేమ కలిగి ఉన్నవాడు అంటే దేవుని యందు నిలిచి ఉన్నవాడు మరి తన సహోదరి ఎట్లా ప్రేమ కలిగి ఉంటాడు. అలా ప్రేమ కలిగి ఉన్న వాళ్ళకి భయం ఉండదంట. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఎడల బిడ్డలకి ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఈ సమస్య వచ్చినప్పుడు మా నాన్న ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు నన్ను చూసుకోవడానికి, లేదా నా తల్లి ఉంది మా సమస్యలు చూసుకోవడానికి, పరిష్కరించడానికి మరి మా తల్లి ఉంది అని వాళ్ళు ఒక ధైర్యం కలిగి ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులయ్యి తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులని వాళ్ళ ప్రేమను పొందుతూ, వాళ్ళ ప్రేమను వీళ్ళు పొందుతూ, వీళ్ళ ప్రేమను వాళ్ళు పొందుతున్నప్పుడు వాళ్ళు మరి మా తండ్రి ఉన్నారు, మా తల్లి ఉన్నారు అని ఒక ధైర్యం కలిగి ఉంటారు. అలాగే మనము కూడా దేవుని యందు మనము ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనకి భయం ఉండదంట. ఎందుకంటే రేపు అనే దినము మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించినప్పుడు ఆ మరణ భయం లేకోకుండా మనం ఉండాలంటే, ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మనకి ఈ పలంగా మనం చావు వచ్చినా కూడా మనము ఎలా ఉన్నాం, భయపడుతున్నామా అని అంటే ఖచ్చితంగా మనం దేవుని యందు నిలిచిలేము, దేవుడు మన యందు లేడు, మనము దేవుని యందు లేము అని మనం భయమే మనకి రుజువు చేస్తుందనమాట. మనము ఒక దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నట్లు వాళ్ళమైతే మనము మరణానికి భయపడము, మనలో భయం అనేటువంటిది ఉండదు అని బైబిల్ గ్రంథం చెప్తుందనమాట. ఎందుకంటే దేనికైనా, మరణానికైనా దేనికైనా ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు ధైర్యం కలిగి ఉంటారు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇక్కడ దేవుడే రాయించినట్టు మాటలు. అయితే దేవుడు ముందుగా మనల్ని ప్రేమించాడు, మనము దేవుణ్ణి ప్రేమించలే, దేవుడే మనల్ని ముందుగా ప్రేమించి ఆయన పిలుచుకున్నాడు. మనం పిలుచుకున్నప్పుడు మనము మరి ఆయన యందు నిలిచి ఉన్నామా లేదా, దేవుని ప్రేమకు మనం బద్దులై ఉన్నామా లేదా అనేటువంటిది మరి ఎట్లా మనము మన సహోదరుని మనం ప్రేమించాలని బైబిల్ వాక్యం చెప్తుంది. మరి నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి సహోదరుని ద్వేషించిన ఎడల మన దేవుని ప్రేమ కలిగి ఉన్నట్టు కాదని బైబిల్ వాక్యం చెలివిస్తుంది. ఎన్నోసార్లు మనం తప్పులు చేస్తాం, దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించిన కూడా మనం ఏం చేస్తామంటే మనలో కక్షలు పెట్టుకొని ఉంటాం. అలా కక్షలు పెట్టుకోకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క ప్రేమ మనలో ఎప్పటికీ నిలిచి ఉండాలంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రభు మన కోసం వచ్చి మరి మన అందరి కోసము మరి ఆయన ప్రాణాలు పెట్టారు. చాలామంది ఈరోజు ఎగతాళి చేస్తున్నట్టుగా
క్రీస్తు ప్రభు మరణించారని హేళనగా మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ గ్రంథము ఆయన నెరవేర్చడానికి వచ్చారు. ఆయన ఏ రోజు నేను భూమి మీద జీవించడానికి వచ్చాను, లేకపోతే భూమి మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చామని యేసుక్రీస్తు వారు ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నేను పైనుంచి వచ్చాను, పైకే వెళ్ళిపోతాను అని చెప్పారు. ఆయన నేను చనిపోతానని ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన తర్వాత 3వ దినాన్ని నేను లేస్తాను అనేసి ఆయన బైబిల్ వాక్యంలో చెప్పడం జరిగింది. ముందుగానే చెప్పారు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన ఎలా చనిపోతాడో, ఎలా భూమి మీదకి వస్తాడో అని మొత్తం బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఆ ప్రకారమే ఆయన భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి ఆయన 33.5 సంవత్సరాలు మరి భూమి మీద జీవించడం జరిగింది. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి మరి బాధ్యత మరి ఆయన నిర్వర్తించాడు ఒక కుమారుడిగా. తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రము దేవుని యొక్క సేవ చేశాడు. ఆయన బైబిల్ వాక్యాన్ని నెరవేర్చారు. బైబిల్ వాక్యాన్ని నెరవేర్చి ఆయన చనిపోవడం, శిలువ మరణం పొందడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన మరి 3వ దినాన లేగడం జరిగింది. లేచిన తర్వాత మరి ఆయన 40 దినాలు మరి అందరికీ మరి యెరూషలేము పట్టణంలో అనేక మందికి ఆయన కనిపించడం జరిగింది. మరి ఆయన శిలువ మరణంలో ఆ 3 మేకులు పీక్కోలేడు, మరి బలహీనుడు, ఆయన చనిపోయాడు అనుకున్న వారికి మరి మిగతా విషయాలు కూడా బైబిల్ మొత్తం చదివినట్లయితే మొత్తం విషయాలు తెలుస్తాయి. ఆయన చనిపోయినప్పుడు, శిలువ మరణంలో పొందినప్పుడు ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా మరి విడువబడలేదంట. తర్వాత మరి మిట్ట మధ్యాహ్నము చీకటిగా అయిపోయిందని బైబిల్ వాక్యము మరి చరిత్ర కూడా చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ భూకంపము, భయంకరమైనటువంటి పెద్ద భూకంపం కలిగిందని చెప్తుంది. మరి ఆయన దేవుని కుమారుడు కానట్లయితే అలాంటి గొప్ప మరి నేచురల్ కలామిటీస్ ఎందుకు జరుగుతాయి? మరి ఆయన దేవుడు కుమారుడు కాబట్టే మరి అనేక మంది ఆయన ప్రాణం విడిచినప్పుడు అనేక మంది పరిశుద్ధులు సమాధుల్లో నుంచి మరి సమాధులు తెరవబడి సమాధుల్లోంచి బయటకు వచ్చి మరి ఆయన మరి అందరికి అనేక మంది పరిశుద్ధులు మరి బయటకు వచ్చి అందరికీ కనబడడం జరిగింది. మరి ఇలాంటి అద్భుత కార్యాలు కూడా మరి ఆయన ద్వారా జరిగినాయి. మరి ఇది మనం బైబిల్ మొత్తం చదివినట్లయితే బైబిల్లో మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఆ భూకంపం ఎందుకు వచ్చింది, మిట్ట మధ్యాహ్నం మరి ఆ భూమి మరి సూర్యుడు ఎందుకు లేకోకుండా అయిపోయాడు, మొత్తం చీకటిగా ఎందుకు అయిపోయింది, మరి అలాంటి విషయాలు కూడా మన చరిత్రలో చూసుకున్నట్లయితే మనకి తెలియబడుతుంది. మరి క్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క మహాప్రేమ. ఎందుకంటే దేవుడు మనలకి పరలోకము మన కోసం ఆయన సృష్టించారు. మరి నరకము, ఈ పాతాళము అనేటువంటిది ఎవరి కోసం అంటే దేవుడు సృష్టించింది సాతాను వాటి యొక్క అనుచరుల కోసం ఆయన సృష్టించాడు. ఈనాడు మానవుడు దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి మరి అనేకమైన పాపాలకి, అనేకమైన లోకాశలకి గురయ్యి నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడు. కానీ దేవుని అనాథ సంకల్పం అయితే మనకి నరకాన్ని ఇవ్వాలని కాదు, దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వాలని, పరలోకాన్ని మనకి సిద్ధం చేస్తే మన దేవుడు ఏమింటే ఇది మంచి, ఇది చెడు అని మనం ఎదుట పెట్టినప్పుడు మరి స్వేచ్ఛ అనేది దేవుడు మనుషులకి ఇచ్చాడు. స్వేచ్ఛ అని ఇచ్చినప్పుడు మరి కొన్ని రోజులు మరి ఈ భూలోకంలో మనం ఉంటాం. మన మరణం ఎప్పుడు మనకి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ఈ భూమి మీద మనం శాశ్వతగా ఉంటాము. ఇక్కడే అన్నీ అనుభవించాలనేసి మనము ఇక్కడ కోరికలన్నీ తీర్చుకోవడానికి దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి దూరం అయిపోతే పరలోకానికి దూరం అయిపోయిన తర్వాత అయిపోవడమే. కానీ ఇదే జీవితం అని చాలామంది అనుకుంటున్నారు. దీని తర్వాత యుగయుగాలు ఆ జీవితానికి, ఆత్మ అనేటువంటి దానికి చావు లేదని బైబిల్ చెప్తుంది. ఈ ఆత్మ మరి మన ఈ శరీరాన్ని నుంచి వెడలిపోయిన తర్వాత ఈ ఆత్మ మరి మన దేవుల్లో ఉండి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే అది దేవుని దగ్గరికి వెళుతుంది, యుగయుగాలు దేవునితో ఉంటుందని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుంది. లేదా మన ఇష్టం వచ్చినట్టు మరి మనకి నచ్చిన విధానంలో మనం నడుచుకున్నట్లయితే సాతాను అనుచరులకి ఏర్పాటు చేసినటువంటి ఆ మహానరకంలోకి మన ఆత్మ వెళ్ళబడుతుందని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఇప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క వాక్యము నెరవేరింది. ముందుకి కూడా మిగతా వాక్యాలు కూడా నెరవేరుతాయని బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. మరి చరిత్ర కూడా మరి బైబిల్ని ఆధారంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ ఒక్క అన్ని విషయాలు దేవుని ప్రేమ మన ఎడల తెలియజేస్తుంది. ఆయన మరి మనిషి అనీతిమంతుడిగా చనిపోతే నాకేంటి లాభము అని దేవుడు చెప్తున్నాడు. ఒక నీతిమంతుడిగా మారమని చెప్తున్నాడు. ఈ నీతిమంతుడిగా మారమన్నప్పుడు అనేక మందికి కోపం వస్తుంది. యేసుక్రీస్తు బోధనలు ఎలా ఉన్నాయి? పొరుగువారిని ప్రేమించమన్నారు, మరి ఆపదలో ఉన్నవారికి ఆదుకోమని చెప్పారు, రోగిగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని పరామర్శించి రమ్మన్నారు, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి రమ్మన్నారు,
మరి ఎవరైతే ఇక్కట్లు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చమని చెప్పారు. మరి వీటన్నిటికీ మించింది ఏంటంటే ప్రేమించమని చెప్పారు. నిన్నే నీవు ఎలా ప్రేమించుకుంటావో, నీ కోసం నువ్వెంత అందంగా నువ్వు ప్రేమించుకుంటావో అలాగే వేరే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్పారు. మరి ఈ బోధనలో మరి ఎవరికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో అర్థం కావట్లే. మరి యేసుప్రభు గారు మరి ఇలా చెడు చేయమని అలా చెడు చేయమని మరి అనేక మంది భార్యలు చేసుకోమని లేకపోతే అనేక రకాలుగా ఉండమని ఎక్కడ ఆయన బోధనలో లేవు. ఆయన బోధనలు మొత్తము ఎలా ఉన్నదంటే నువ్వు ప్రేమించాలి, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని క్షమించాలని ఆయన బోధనలు చెప్పినాయి. కానీ మరి ఈ బోధనలు ఈ మాటలు ఎవరికైతే నచ్చవో వారు యేసుక్రీస్తుకి వ్యతిరేకులుగా తయారయ్యారు. మరి క్రీస్తు ప్రభు బోధనలో ఇంత మంచి సారాంశం ఉంది. అంటే ఎదుటి వారిని ప్రేమించమని చెప్పారు. అది నచ్చని వారికి క్రీస్తు ప్రభు నచ్చడు. మరి ఎదుటివారు అనారోగ్యంతో ఉంటే వెళ్ళి చూసిరమ్మన్నారు. అది నచ్చని వారికి క్రీస్తు ప్రభు నచ్చరు. మరి క్రైస్తవులందరూ క్రీస్తు బోధనలు విని మరి ఇలా అందరినీ ఒకరిని ప్రేమించి ఒకరి ఎడల జాలి కడిగి ఒకరి ఎలా ప్రేమతోటి మరి ఆ మరణ పర్యాంతం వరకు క్రీస్తులో మరి క్రీస్తు ఏమైతే చూపించారో ఆ ప్రేమను చూపిస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ఏదైతే మరి మాదిరికరంగా చూపించెళ్ళారో ఆ మార్గంలో క్రైస్తవులు నడుస్తున్నప్పుడు మరి మిగతా వాళ్ళకి మరి ఎందుకు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయనేది అర్థం కాలేదు. మరి ఒకసారి బైబిల్ చదివినట్లయితే బైబిల్ మరి దేవుని యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటే కదా, ఏదైనా ఒక వంటకం చేసినప్పుడు అది తింటేనే కదా ఆ రుచి మనకు తెలుస్తుంది ఎలా ఉంది అని. అలాగ ఒక్కసారి బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రేమను రుచి చూడండి. రుచి చూసినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది. మీ ఆస్తులు ఇమ్మని చెప్పలే, మీ ఐశ్వర్యాలు ఇమ్మని చెప్పలే, మరణాంతర జీవితం తర్వాత మీరు నరకానికి పోకూడదు, నిత్య అగ్నికి బలి కాకూడదని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్తుంది. క్రీస్తు బోధనలు, క్రీస్తు శిష్యులు ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు మీకు నేను చెప్తున్నా, నేను కూడా ఈ బైబిల్నే చూసుకొని మీకు చెప్తున్నా. ఈ క్రీస్తు ఆజ్ఞల ప్రకారం క్రీస్తు ప్రేమలో మనం నిలిచిన వారమైతే మరి మన ఎరుగు వారిని మన యొక్క మరి శత్రువులను కూడా ప్రేమించే మనసు మనకు ఉంటుంది. అలాంటి గొప్ప మనసు ఈ రోజుల్లో మరి అప్పటికి ఇప్పటికి ఎవరికైనా ఉంది అంటే అది క్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరికి ఎక్కడ కనిపించలేదు. క్రీస్తు ప్రభువే మరి నిజమైన ప్రేమ చూపించారు. మరి క్రీస్తు ప్రభు ప్రేమకు అర్థం చూపించి ఆయన ఎంతగా బలైపోయారంటే మరి ఆయన సిలువలో భయంకరమైనటువంటి మరణాన్ని మరణించారు. ఎందుకంటే నువ్వు నేను మరి ఈరోజు మరి నరకానికి వెళ్ళకూడదని ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇది బైబిల్లో మొత్తములో ఏంటంటే ఒకరిని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వారికి మనము ప్రార్థన చేయాలి, వారి మార్పు కోసం ప్రార్థన చేయాలి. కానీ తిరిగి వాళ్ళతో దెబ్బలాడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ చిన్న వాక్యంతో మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంత ఓపికగా విన్న మీకు మరి నాకు వందనాలు చెల్లించుకున్నా. ఈ అవకాశాన్ని మరి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి మరి వందనాలు చెల్లించుకుంటున్నాను.